ఇక్కడ బయట చూపిస్తా ఉండేది 86 MB ఓన్లీ. ఓపెన్ చేస్తే స్టోరేజ్ 1.16 GB ఇంటర్నల్ స్టోరేజ్ ని కన్జ్యూమ్ చేసి ఉంటది. దీన్ని నేను ఇప్పుడు డిలీట్ చేసేస్తాను. చూస్తా ఉండండి, లైవ్ గానే చూపిస్తాను. అది మొబైల్ కూడా మంచిది. మన ఫోన్ లైఫ్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. మనకు స్టోరేజ్ తో పాటు ఫోన్ పర్ఫార్మెన్స్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఫ్రెండ్స్, మీ మొబైల్లో స్టోరేజ్ స్పేస్ రన్నింగ్ అవుట్ అని ఎర్రర్ చూపిస్తోందా? అలాగే మెమొరీ ఎక్స్పాండ్ చేసిన దానికి మెమొరీ కార్డ్ ఆప్షన్ లేదా? అలాగైతే ఈ వీడియోలో మనం ఒక్కో ఫోటో గానీ వీడియో గానీ ఏ ఫైల్ అయినా కానీ డిలీట్ చేయకుండా ఈ ప్రాబ్లమ్ ని ఎలా ఫిక్స్ చేద్దాం అనే దాని గురించి మాట్లాడుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇలా నోటిఫికేషన్ ట్యాబ్ లో స్టోరేజ్ స్పేస్ రన్నింగ్ అవుట్ అని ఎర్రర్ చూపిస్తూ ఉంటే సమ్ సిస్టమ్ ఫంక్షన్స్ మే నాట్ వర్క్ అంటే ఇలా ఎర్రర్ ఉన్నప్పుడు, స్పేస్ ఫుల్ అయినప్పుడు మీ మొబైల్ మాల్ ఫంక్షనింగ్ చేస్తుంది. అంటే హ్యాంగ్ అయ్యేది, అప్లికేషన్ కరెక్ట్ గా ఓపెన్ అవ్వకుండా ఉండేది, ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తారు. దీన్ని ఫిక్స్ చేద్దాం పదండి. ముందుగా మనం సెట్టింగ్స్ అప్లికేషన్ ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ యాప్స్ అండ్ నోటిఫికేషన్ అని దానిపైన క్లిక్ చేయండి. దీంట్లో సీ ఆల్ యాప్స్ అని క్లిక్ చేసుకోండి. మీ మొబైల్లో ఇన్స్టాల్ అయ్యే కంప్లీట్ అప్లికేషన్ లిస్ట్ అయితే చూపిస్తుంది. దీంట్లో ఒక్కొక్క అప్లికేషన్ ఎంతెంత మెమరీ తీసుకోండదని చూపిస్తూ ఉన్నది. లెట్స్ సే ఫస్ట్ ఎయిర్టెల్ 117 అని చూపిస్తుంది కదా. ఇక్కడ మీరు స్టోరేజ్ అండ్ కేసే అని క్లిక్ చేస్తే 14 MB కేసే మెమరీ ఉంది. జస్ట్ క్లియర్ కేసే అని క్లిక్ చేయండి. ఇలాగే మిగతా అప్లికేషన్స్ కూడా చేసుకుంటూ వెళ్ళండి. మీకు తెలియకుండానే చాలా మెమరీ, చాలా అప్లికేషన్స్ కన్జ్యూమ్ చేస్తుంటాయి. నెక్స్ట్ నేను మ్యాక్సిమం యూజ్ చేసే అప్లికేషన్ అయితే క్లియర్ కేసే చేస్తాను ఈ వీడియోలో. మీరు కూడా మీరు ఏదైతే అప్లికేషన్ చాలా యూజ్ చేస్తారో ఆ అప్లికేషన్ క్లియర్ కేసే చేయండి. దానివల్ల ఏ ఒక్క ఫైల్ కూడా డిలీట్ అవ్వదు. చూడండి, ఇక్కడ కేసే మెమరీ 32.76 MB అని ఉంది. దాన్ని క్లియర్ కేసే అని ఇస్తాను. ఇక్కడ 32 MB సేవ్ అయింది. అలాగే బ్యాక్ వచ్చేసి నెక్స్ట్ క్రోమ్ చాలా యూజ్ చేస్తాను. క్రోమ్ క్లిక్ చేసేసి చూస్తే 43 MB కన్జ్యూమ్ చేస్తుంది క్రోమ్ బ్రౌజర్. దీన్ని కూడా క్లియర్ కేసే అని క్లిక్ చేస్తాను. చూస్తాను ఫ్రెండ్స్, ఈ స్టోరేజ్ స్పేస్ రన్నింగ్ అవుట్ అనే ఎర్రర్ ఖచ్చితంగా పోతుంది. చూస్తూ ఉండండి, లైవ్ గానే చూపిస్తాను. డామినోస్ అప్లికేషన్ అప్పుడప్పుడు యూజ్ చేస్తుంటాను. కానీ చూడండి ఫ్రెండ్స్, అప్లికేషన్ సైజ్ వచ్చేసి 34 MB మీరు చూస్తూ ఉన్నట్టు. కానీ కేసే మెమరీ చూడండి ఎంత ఉంది, 39 MB. సో ఇలాంటి కేసే మెమరీని మనం క్లియర్ చేస్తూ ఉండాలి అప్పుడప్పుడు. అది మొబైల్ కూడా మంచిది. అలాగే బ్యాక్ వచ్చేసి గూగుల్ అప్లికేషన్ ఓపెన్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ బ్యాక్ వచ్చి చూస్తే ఇక్కడ చూపిస్తూ ఉంటే మెమరీ వేరే, అక్కడ ఓపెన్ చేస్తే చూపిస్తే మెమరీ. ఇక్కడ చూడండి 661 MB చూపిస్తూ ఉంది గూగుల్ అప్లికేషన్. అదే నేను ఓపెన్ చేస్తే ఇక్కడ ఇంక్లూడింగ్ కేసే మెమరీ కూడా చేరుకొని టోటల్ 755 MB అని చూపిస్తుంది. స్టోరేజ్ అని క్లిక్ చేస్తే ఇక్కడ 93 MB కేసే మెమరీనే ఉంది. చూడండి ఫ్రెండ్స్, దాన్ని క్లియర్ చేద్దాం. 93 MB సేవ్ అవుతుంది. అలాగే నెక్స్ట్ మ్యాప్స్ 238 MB చూపిస్తుంది. కానీ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ 340 MB చూపిస్తుంది. అంటే కేసే మెమరీ చాలా ఉంది అని. ఇక్కడ చూడండి మోర్ దెన్ 100 MB ఉంది. 103 MB కేసే మెమరీ ఉంది. క్లియర్ చేసేస్తే ఆ 100 MB మిగులుతుంది. చూడండి ఫ్రెండ్, నేను లైవ్ అని చూపించినట్టు ఇక్కడ ఆ ఎర్రర్ అయితే వెళ్ళింది. స్టోరేజ్ రన్నింగ్ అవుట్ అని ఉండేది. చూడండి ఫ్రెండ్స్, ఆల్రెడీ స్టోరేజ్ అయితే ఫోన్కి ఎంత కావాలో మినిమం అంత వచ్చేసింది. ఇలా క్లియర్ కేసే మెమరీ చేసిన దానికి ఇది లైవ్ గానే చూపిస్తాను ఫ్రెండ్. అలాగే మెయిన్ సజెషన్ వచ్చేసి మీరు ఏ అప్లికేషన్ యూజ్ చేయరో అవన్నీ అన్ఇన్స్టాల్ చేసేయండి. మనకు స్టోరేజ్ తో పాటు ఫోన్ పర్ఫార్మెన్స్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. పేటిఎం, యూపీఐ ట్రాన్సాక్షన్ అప్లికేషన్స్ కూడా మనం అప్పుడప్పుడు క్లియర్ కేసే చేస్తూ ఉండాలి. నెక్స్ట్ ప్రైమ్ వీడియో కూడా, ఓటీటీ ప్లాట్ఫామ్ కూడా చాలా కన్జ్యూమ్ చేస్తుంది మెమరీని. ఇదే ప్రాసెస్ని కంటిన్యూ చేయండి ఫ్రెండ్స్. అలాగే వాట్సాప్ కూడా చెక్ చేస్తుండండి ఫ్రెండ్స్. వాట్సాప్, ఫేస్బుక్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నీ చాలా మెమరీ కన్జ్యూమ్ చేస్తుంది. చూడండి, ఇక్కడ నా ఫోన్లో అయితే 10 GB కన్జ్యూమ్ చేస్తుంది వాట్సాప్. కానీ నేను అప్పుడప్పుడు కేసే మెమరీ డిలీట్ చేస్తాను, అందుకని ఓన్లీ 3 MB చూపిస్తుంది ఇప్పుడు. అయినా కానీ క్లియర్ చేస్తాను. నెక్స్ట్ మెయిన్గా యూట్యూబ్ అప్లికేషన్ ఒకటి చూడండి ఫ్రెండ్స్, 4.62 GB కన్జ్యూమ్ చేస్తుంది ఇంటర్నల్ స్టోరేజ్ని. దీంట్లో కేసే మెమరీ ఎంత ఉందని చూసుకుందాం. చూడండి ఫ్రెండ్, కేసే మెమరీ 144 MB. ఇది చాలా పెద్ద మెమరీ. మనం సేవ్ చేయవచ్చు. క్లియర్ చేస్తే మనకి ఎలాంటి హిస్టరీ కానీ ఏదో ఒకటి డిలీట్ అవ్వదు. టెంపరీ మెమరీ ఇది ఒకటి. కేసే మెమరీ అంటే ఒక టెంపరీ మెమరీ అంతే. ఇది క్లీన్ చేస్తూ ఉంటే మన ఫోన్కే మంచిది. మన ఫోన్ లైఫ్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. అలాగే బ్యాక్ వచ్చేసి మిగతా అప్లికేషన్స్ అలాగే జొమాటో, స్విగ్గీ ఇలాంటి అన్ని అప్లికేషన్స్ మీరు అప్పుడప్పుడు చెక్ చేస్తూ ఉండండి. చూడండి, నేను రీసెంట్గా క్లియర్ చేసిన దానికి ఓన్లీ 40 kbps చూపిస్తుంది.
అలాగే ఇంకొక అప్లికేషన్ నేను రీసెంట్గా నోట్ చేసినట్టు చాలా మెమరీ అయితే కన్జ్యూమ్ చేస్తుంది. అది అప్లికేషన్ నేను కూడా యూజ్ చేయలేదు, ఆడియో ఎడిటర్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ బయట చూపిస్తూ ఉండేది 86 MB ఓన్లీ, కానీ ఆడియో ఎడిటర్ ఓపెన్ చేస్తే స్టోరేజ్ 1.16 GB కన్జ్యూమ్ చేసి ఉంటుంది ఇంటర్నల్ స్టోరేజ్ని. దీన్ని నేను ఇప్పుడు డిలీట్ చేసేస్తాను. నాకే తెలీదు ఇది ఇంత మెమరీ, ఈరోజు చెక్ చేస్తేనే తెలిసింది. చూడండి, కేషే మెమరీని 1.07 GB, మోర్ దెన్ 1 GB కన్జ్యూమ్ చేస్తోంది ఈ ఆడియో ఎడిటర్ అనే అప్లికేషన్. నేను ఎప్పుడు యూజ్ చేసానో నాకే తెలియదు, ఇది కొన్ని సంవత్సరాలు అయితే అయింది. సో ఇప్పుడు దీన్ని డిలీట్ చేస్తాను. చాలా పెద్ద మొత్తం స్టోరేజ్ అయితే మనకు మిగులుతుంది, మన ఫోన్కి చాలా మంచిది. చూడండి, 0 bytes అయిపోయింది. బ్యాక్ వచ్చేసి స్టోరేజ్ స్టేటస్ చెక్ చేస్తే చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు 3.03 GB ఫ్రీ అయింది. సో ఎలాంటి ఎర్రర్ అయితే లేదు. చూడండి ఫ్రెండ్స్, నేను ఒక్క ఫైల్స్ కూడా నేను డిలీట్ చేయలేదు. జస్ట్ కేషే మెమరీతోనే 3 GBని సేవ్ చేశాను. బిలో 500 MB ఉంటే ఇక్కడ ఎర్రర్ వస్తుంది. ఇప్పుడు ఎర్రర్ అయితే వెళ్ళిపోయింది. సో ఇప్పుడు మోర్ దెన్ 3 GB స్పేస్ అయితే ఉంది. మీరు కూడా ఇలాంటి ఇష్యూ ఫేస్ చేస్తూ ఉంటే ఇదే సేమ్ ప్రాసెస్ని ఫాలో అవ్వండి. ఇలాంటి మోర్ టెక్నికల్ రిలేటెడ్ వీడియోస్ చేసేదానికి నాకు మీ సపోర్ట్ అవసరం. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన టెక్ బీ ఇన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేది మర్చిపోగాకండి. థ్యాంక్ యూ.